ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టికెట్స్ కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. నిన్న సాయంత్రం ఉప్పల్ స్టేడియం బయట బ్లాక్ లో టికెట్స్ విక్రయం జరిగింది. సో స్టేడియం బయట టికెట్స్ లేక పడిగాపులు కాస్తున్న వారి బలహీనతను బ్లాక్ టికెట్స్ ముఠా క్యాష్ చేసుకుంటోంది. టికెట్స్ కావాలని ఆశ పెడుతూ ఈ ముఠా 3,500 టికెట్ కు 10,000కు అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో స్టేడియం చుట్టూ పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సో ఈ బ్లాక్ టికెట్స్ ముఠా క్యాష్ చేసుకుంటున్న వ్యవహారాన్ని పోలీసులు ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో ఈరోజు సాయంత్రం మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే అటు టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. అఫీషియల్ డిస్ట్రిక్ట్ యాప్లో ఎక్కడ కూడా మనకి టికెట్స్ కనిపించడం లేదు. కంప్లీట్గా సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఎత్తుకుంటున్నారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు అఫీషియల్ డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించి సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య బెంగళూరు మ్యాచ్ మధ్య టికెట్స్ ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా సోల్డ్ అవుట్ బోర్డు మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో దీన్ని ఆసరాగా చేసుకొని అటు సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. వాళ్ళు ఒక ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ని సైతం మార్కెట్లోకి వదిలారు. సో ఈ తరహా బ్లాక్ మార్కెట్కి చెక్ పెట్టేందుకు ఈసారి ఐపీఎల్ నిర్వాహకులే ఒక క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము అఫీషియల్ డిస్ట్రిక్ట్ యాప్లో మనం టికెట్స్ కనుక పర్చేస్ చేస్తే ఈ విధంగా ఒక క్యూఆర్ కోడ్స్ మనకి వస్తాయి. మన బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 టికెట్ ఉంటే 1 టికెట్ లేదా 2 టికెట్స్ ఉంటే 2 టికెట్స్ ఈ తరహాలో ఒక ఎం టికెట్ అనేటువంటిది ఒక లాక్ చేయబడి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ మనకి బుక్ చేసిన వెంటనే వస్తుంది. సో ఇది ఎప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుందంటే మ్యాచ్కి 5 అవర్స్ ముందు ఈ క్యూఆర్ కోడ్ అన్లాక్ అవుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ అన్లాక్ అయిన తర్వాత దాన్ని అక్కడ స్టేడియం వద్ద స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ తరహా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఈ ఫిజికల్ టికెట్స్ ఎవరైతే ఫేక్ టికెట్స్ తీసుకొస్తారో సో వాళ్ళందరికీ అడ్డుకట్ట చెప్పేందుకు ఈ తరహా క్యూఆర్ కోడ్ విధానాన్ని గత మ్యాచెస్ నుండి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈరోజు మ్యాచెస్కి కూడా కొంతమంది టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్స్ని ఎక్కువ రేట్కి అమ్ముతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీన్ని పోలీసులు ఎంతవరకు ఫిజికల్గా పట్టుకోగలరు అనేటువంటిదే ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది. ఎందుకంటే ఇంతకుముందు ఫిజికల్ టికెట్స్ ఉంటే కనుక ఎవరైనా సరే 4-5 వ్యక్తులు గుమికీడు ఉంటే వాళ్ళలో టికెట్స్ని బై హ్యాండ్ చూస్తే కనుక ఇక్కడ ఏదో జరుగుతున్నటువంటి ఒక అనుమానం పోలీసులకు వస్తుండేది. కానీ ఇక్కడ కంప్లీట్గా క్యూఆర్ కోడ్ విధానం ఉంది. సో అది కూడా ట్రాన్స్ఫరబుల్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ పోలీసులకు దొరికేటువంటి ఆస్కారం ఉండదు. ఇదే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ వాళ్ళకి ఒక ఆయుధంగా మారిపోయింది. సో 3,500 రూపీస్ ఉన్నటువంటి టికెట్ని ఒక్కొక్క టికెట్ని దాదాపు 10,000, 15,000 రూపీస్ వరకు కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ముఠాల పైన ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు అయితే నిఘా పెట్టారు. అట్లాంటి బ్లాక్ మార్కెట్కి పాల్పడితే కఠిన హెచ్చరికలు తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని అదుపులో కూడా తీసుకుని అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ ప్రణీత.